ఇక ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, లేకపోతే ప్రజలపై వేసినటువంటి పన్ను భారం అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా చాలా వరకు హామీలను నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తూ వస్తుంది. మరోపక్క గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రజలపై, అంటే ముఖ్యంగా ఇంటింటికి చెత్త సేకరణ, చెత్తను తీసుకుంటే అలాగే చెత్త పన్ను కింద 100 రూపాయలు ఇంటింటికి వసూలు చేసినటువంటి సందర్భం ఉంది. దాన్ని అప్పట్లో కూడా చాలామంది వ్యతిరేకించారు. ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూడా వ్యతిరేకించాయి. ఈ కోవలోనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అయితే రద్దు చేస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల హామీల్లో ముందుగానే చెప్పడం జరిగింది. ఆ కోవలోనే ఒక్కొక్కటి కూడా హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ కోవలోనే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ చెత్త పన్ను అయితే మాత్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. దీంతోనే ఒక హామీ అయితే, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ అయితే మాత్రం చెత్త పన్ను రద్దు చేస్తాం వచ్చిన మరుక్షణమే అని చెప్పినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో అదైతే మాత్రం మొత్తానికి నెరవేరింది. ప్రజలపై రుద్దినటువంటి ఆ పన్ను విధానం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా రద్దు చేయాలి. ప్రజల నుంచి కూడా కొంచెం వ్యతిరేక భావం రావటం, మరోపక్క పార్టీలు కూడా ఈ అంశాన్ని వాళ్ళ యొక్క ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవడం, ఇవన్నీ చూసాం. ఈ కోవలోనే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అయితే మాత్రం నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ కోవలోనే చెత్త పన్నును రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రజలకైతే మాత్రం కొంత ఊరట కలిగించింది. గత ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానం ప్రకారం అయితే మాత్రం మేము ప్రజలకి భరోసా కల్పించడం కోసం, అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ అది పన్ను రూపేణా అట్లా వసూలు చేయకూడదు, ఇంటింటికి 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లా వసూలు చేయడం అది మంచి పద్ధతి కాదు, చెత్త అనేది మాత్రం వాళ్ళలో అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికైతే మాత్రం గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అయితే మాత్రం ఒకటి నెరవేర్చినట్లయింది.